ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అనేక విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. అది కూటమి పార్టీ నాయకులకి అంతు చిక్కనటువంటిది అది. సో ఇందులో భాగంగా కొంతమంది కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి. అందులో అనేక మంది ఉన్నప్పటికీ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ వర్మ గురించి. వర్మ అదేవిధంగా వంగవీటి రాధకు సంబంధించి కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ వర్మ గారిని తీసుకుంటే కనుక పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి ప్రధాన కారణం వర్మ. పవన్ కళ్యాణ్ గారికి అంటే గత ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే భీమవరం, గాజువాక ఆ 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. అంటే అప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా సరే గెలవాలి, గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలి. సో ఏం చేయాలంటే పొత్తు పెట్టుకోవాలి. ఒకటే నియోజకవర్గం, అది కూడా గెలిచే నియోజకవర్గం ఏదని చెప్పి రకరకాలుగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గం పోతే మనం గెలుస్తామని చెప్పి ఎన్నో సర్వేలు చేసుకొని అనంతపురం కూడా సర్వే చేయించారు. ఇక్కడ కూడా అనేక నియోజకవర్గాలు సర్వే చేయించారు. భీమవరం వెళ్తే ఎలా ఉంటుంది మళ్ళీ అంటే అక్కడ ఛాన్స్ లేదు, గాజువాక ఛాన్స్ లేదు. ఇట్లా అనేక నియోజకవర్గాలు సర్వే చేస్తే లాస్ట్కి తేలింది ఏంటయ్యా అంటే పిఠాపురం నియోజకవర్గంలో మన సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది, గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ టీడీపీ పార్టీకి కూడా కొంత బలం ఉంది, పొత్తులో భాగంగా మనకి ఛాన్స్ ఉంటుందని చెప్పి భావించిన తర్వాత ఆ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పాపం ఈయనకు పవన్ కళ్యాణ్కి సీటు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా భారీ స్థాయిలో ఓట్లు సంపాదించుకునేటువంటి వ్యక్తి, ఆ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి వర్మ. మరి అలాంటి వ్యక్తి మరి సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. క్యాడర్ కూడా అప్పుడు టికెట్ పవన్ కళ్యాణ్ గారికి ప్రకటిస్తున్నాం ఇది పొత్తులో భాగంగా అన్నప్పుడు క్యాడర్ కూడా చాలా వ్యతిరేకించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందేంటి, నీకు న్యాయం చేస్తా, నీకు మంచి పదవులు ఇస్తా, నువ్వేం భయపడాల్సిన పని లేదు, నేనేం అగౌరవపరచమని ఆయన చెప్పిన తర్వాత వర్మ గారు అప్పుడు చల్లబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి అందరికీ తెలుసు, ఇప్పటికీ ఆ వీడియోలు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చేస్తూ ఉన్నారు చూడండి అని చెప్పి. అంటే ఈయన గెలుపుకు సంబంధించి నా గెలుపు బాధ్యత నీ చేతిలో పెడుతుందని చెప్పి వర్మ చేతిలో పెట్టారు. అప్పుడు వర్మ నిజంగానే కష్టపడ్డాడు, గెలిపించాడు, ఇందులో ఏమాత్రం డౌటే లేదు. పవన్ కళ్యాణ్ సొంతంగా నిలబడి ఉంటే కనుక గెలిచే అవకాశం లేదు. వర్మ ఖచ్చితంగా నిలబడ్డాడు కాబట్టి గెలుపు సాధ్యమైంది. మరి గెలిచిన తర్వాత ఏమైంది, వర్మ పరిస్థితి ఏంది? అనేక సార్లు ఈ జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు వర్మ అనుచరుల మీద దాడి చేశారు, వర్మకు పనులు కాకుండా చేశారు. ఎన్నోసార్లు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తే కూడా సర్ది చెప్పారు వర్మకి. సరే పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, సర్దుకోవాలంటే కూడా సర్దుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ కోసం సర్దుకున్నారు. మరి అన్ని త్యాగాలు చేసినటువంటి వ్యక్తికి మరి ఎమ్మెల్సీ వస్తుందని ఆశ పెట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పినటువంటి క్రమంలో మరి ఆ ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు నన్ను చూసుకో అన్నప్పుడు మరి ఫస్ట్ చూసుకోవాల్సింది ఎవరిని? పవన్ కళ్యాణ్ని గెలిపించినటువంటి వ్యక్తి వర్మకు న్యాయం చేయాలి. వర్మకు న్యాయం చేయకుండా కుటుంబ పాలన వద్దు, నేను ఎవరికైనా ఇస్తే పార్టీలో ఉన్నటువంటి చిన్న ఎవరైతే పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళని పెద్ద లీడర్లు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి మరి వర్మకు న్యాయం చేయాలి కదా. ఆ నాగబాబుకి ఇచ్చేటువంటి ఎమ్మెల్సీ ఏదైతే ఉందో అది వర్మకి ఇవ్వాలి కదా. మరి నాగబాబుకి ఏదైతే మంత్రి అంటున్నారో అది వర్మకి ఇవ్వాలి కదా, ఇవ్వటం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగా చేయడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే చంద్రబాబు నాయుడు గారు అది చేస్తారు. ఎందుకు చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే పవన్ కళ్యాణ్ గారు అది చేస్తారు కాబట్టి, తనకి ఎప్పుడు ఇబ్బంది ఉంటే అప్పుడు ఆయన రెడీగా ఉంటారు కాబట్టి బయట కింద క్యాడర్ ఏమైనా తన్నుకు సావని, ఎవడన్నా బాధపడని, మాకు మా ప్రయోజనాలు ముఖ్యమైన విధంగా మా కుటుంబంలో వ్యక్తులకు మేము మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకున్నామా లేదా అనేది ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుందా లేదా? చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులో భాగంగానే వర్మ కనుక ఎమ్మెల్సీ ఇస్తే ఇక్కడ నేను డమ్మీ అవుతా, మొత్తం వర్మదే ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళీ నాకు వేరే నియోజకవర్గం ఉండదు పోటీ చేయడానికి. పిఠాపురంలో ఇంకా గట్టిగా బలపడతాడు. ఇప్పుడు నార్మల్గా ఉండడం వేరు, ఇన్ఛార్జిగా ఉండడం వేరు, ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత అది వేరు ఉంటుంది అప్పుడు. కాబట్టి వర్మకు రాకూడదు అని చెప్పి పవన్ కళ్యాణే అడ్డుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు రాకుండా చూస్తున్నారు అని చెప్పి ఇంత పార్టీ కోసం కష్టపడి త్యాగం చేస్తే నన్ను ఇంత మోసం చేస్తారని చెప్పి వర్మ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సన్నిహితుల దగ్గర అనేటువంటిది మనం బ్రేకింగ్ న్యూస్లు చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రస్తావన రాగానే ఖచ్చితంగా వర్మకు వస్తుంది అనుకున్నారు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసింది. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అంటే, మరి మంత్రిగా ఉన్నాడంటే దానికి కారణం వర్మ అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అది నిజం కూడా. అలాంటి వ్యక్తికి మోసం జరిగితే కన్నీళ్ళు పెట్టుకోకుండా ఉంటాడా? ఈ సమయంలో నేనేం మాట్లాడాను ఇంతకు మించి అంటే ఇంకేం మాట్లాడగలుగుతారు? ఇంకేం మాట్లాడలేరు. సో ఆ రకంగా ఎన్నికల ముందు వర్మ గారిని ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నమ్మించి ఎన్నికల తర్వాత
ఇద్దరు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి వర్మకి. టీడీపీ క్యాడరే మొత్తుకుంటుంది నాగబాబుకి ఎందుకు ఇచ్చారని చెప్పి. నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే వారి ఇంట్లో పాలు పొంగించారు. ఇక్కడైనా టీడీపీలోనేమో టీడీపీ పార్టీలో నాయకులేమో కడుపులో మంట ఇట్లా పొంగుతూ ఉందని చెప్పి ఒక చర్చ మనం చూస్తూ ఉన్నాం. అంటే టీడీపీ పార్టీలో బాధపడుతుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదనేటువంటిది ఆ క్యాడర్లో. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు నమ్మిన వాళ్ళకు మోసం చేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు ఆ క్యాడర్ నుంచి వస్తున్నాయి. ఎన్ని రోజులని ఇలా మోసపోవాలని చెప్పి తన సన్నిహితుల దగ్గర వర్మ బాధపడుతున్నారనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ.